ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ గారి ప్రసంగం చేస్తున్నప్పుడు శాసనసభలో గవర్నర్ గారి ప్రసంగానికి అడ్డు తలిగామన్న ఆరోపణతో ఈ బడ్జెట్ సమావేశాలను మొత్తం నన్ను మిత్రుడు సండ్ర వెంకట వీరయ్య గారిని శాసనసభ నుంచి బహిష్కరించడం జరిగింది. అయితే ఆనాడు ఏమి జరగకపోయినా చాలా ప్రశాంతంగా గవర్నర్ గారి ప్రసంగం జరిగిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు టీఆర్ఎస్ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ మీద సభ్యుల మీద కక్ష ధోరణితో కక్ష సాధింపు చర్యలో భాగంగా శాసనసభలో నుంచి బడ్జెట్ సమావేశాలు మొత్తానికి మమ్మల్ని బహిష్కరించడం జరిగింది. అయితే చట్ట ప్రకారం కానీ శాసనసభ నియమ నిబంధనల ప్రకారం కానీ గవర్నర్ గారు ప్రసంగం జరిగేటప్పుడు అటు పార్లమెంటులో రాజ్యసభ లోకసభ సమావేశాలను ఉద్దేశించి ప్రెసిడెంట్ గారు ప్రసంగం చేసేటప్పుడు ఎప్పుడు కూడా సభలలో ఇటు శాసనసభ స్పీకర్ కానీ పార్లమెంట్ స్పీకర్ గారికి కానీ ప్రత్యేకమైన అధికారాలు ఉండవు. సభ జరిగేటప్పుడు ఎవరైనా సభ్యులు అనుచితంగా ప్రవర్తించినా అనుకోని సంఘటనలు జరిగినా ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే సభలో నుంచి పూర్తి సమాచారాన్ని తెప్పించుకొని గవర్నర్ గారు పరీక్షించి గవర్నర్ గారి ఆదేశాల మేరకు మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలి. సభ్యులను సస్పెండ్ చేయాలన్నా సభ్యుల మీద చర్యలు తీసుకోవాలన్నా నియమ నిబంధనల ప్రకారం గవర్నర్ గారి స్పీచ్లో ఏదైనా జరిగితే గవర్నర్ గారికే సర్వాధికారాలు ఉంటాయి తప్ప స్పీకర్ గారికి అధికారాలు ఉండవు. అయినా తనకు లేని అధికారాలను ఆపాదించుకొని ఈ ప్రభుత్వం మమ్మల్ని శాసనసభ నుండి బహిష్కరించడానికి తీర్మానం ప్రవేశపెడితే స్పీకర్ గారు ఆమోదించడం ద్వారా ప్రజాస్వామ్య గొంతు నొక్కుతున్నారు. చంద్రశేఖరరావు గారు తనకు వచ్చిన అధికారాన్ని రాజకీయ కక్ష సాధింపు చర్యలకు ఉపయోగిస్తున్నాడు. మీ సాక్షిగా మీ కళ్ళ ముందే తెలుగుదేశం పార్టీ సభ్యులు ఎలాంటి అవాంఛనీయ చర్యలకు పాల్పడకపోయినా మమ్మల్ని సభలో నుంచి బహిష్కరించడం జరిగింది. ఇది ప్రజాస్వామ్య విలువలను కాలరాయడమే. మీ కళ్ళ ముందే ఇంత దారుణం జరుగుతుంటే రాజకీయ కక్ష సాధింపు చర్యలకు ముఖ్యమంత్రి గారు పాల్పడుతుంటే ప్రతి సభ్యుడి యొక్క హక్కులను కాపాడవలసిన బాధ్యత మీ మీదనే ఉన్నదని చెప్పి మేము గవర్నర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. గవర్నర్ గారు వాటన్నింటిని పరిశీలించి ప్రభుత్వానికి సూచన చేసే విధంగా మేము వారిని రిక్వెస్ట్ చేసినాం. వారు కూడా ఆమోదించడం జరిగింది. కాబట్టి ఈనాడు చంద్రశేఖరరావు గారు నీకు రాజకీయ భిక్ష పెట్టిన తెలుగుదేశం పార్టీ మీద మీకింత ఎందుకు అక్కస అని చెప్పి మేము ఈరోజు అడుగుతున్నాము. ఈనాడు నువ్వు ఆ స్థాయికి ఎదిగినావంటే కేవలం తెలుగుదేశం పార్టీ దయాదాక్షిణ్యాల వల్ల ఈరోజు మీరు ఆ స్థాయికి చేరుకున్నారు. అక్కడ స్పీకర్గా ఉన్న పెద్దలు కూడా తెలుగుదేశం పార్టీ రాజకీయ అవకాశాలను కల్పిస్తే వారు కూడా ఆ ఉన్నత స్థాయికి ఎదిగినరు. కాబట్టి ఇప్పటికైనా మీరు ప్రజలకు వచ్చి ప్రజల చేత ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఏ విధంగా చెప్తుండ్రో మమ్మల్ని కూడా అదే తెలంగాణ ప్రజలు ఎన్నుకుని శాసనసభలోకి పంపించిండ్రు. మీ తప్పుడు విధానాలను ప్రశ్నించడానికి పరిపాలనలో మీరు తీసుకుంటున్న నిర్ణయాలలో ఉన్న లోపాలను ఎత్తి చూపడానికి సలహాలు సూచనలు ఇవ్వడానికి తెలంగాణ సమాజం మమ్మల్ని శాసనసభ్యులుగా ఎన్నుకొని సభలోకి పంపించడం జరిగింది. కాబట్టి ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేస్తున్న తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులను మీరు వ్యక్తిగత కక్షగా తీసుకొని కక్ష సాధింపు ధోరణిలో భాగంగా మమ్మల్ని సభలో నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యవాదులను ఎవరిని కూడా చంద్రశేఖరరావు గారు సహించే పరిస్థితిలో లేరు. ఈరోజు ముఖ్యమంత్రి గారు అసహనంతో కుతకుతలాడిపోతున్నారు. ఇంత అసహనం ఎందుకు అని చెప్పి మేము ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాము. మీరు తప్పిదాలు చేయకపోతే మీరు నీతి నిజాయితీతోనే పరిపాలన సాగిస్తే మీ పాలనలో అవినీతి జరగలేదని మీరు భావిస్తే మీరే కదా ఉప ముఖ్యమంత్రి రాజయ్యను అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడని చెప్పి క్యాబినెట్లో నుంచి బర్తరఫ్ చేసిండ్రు. రాజీనామా చేసే సమయం కూడా ఇవ్వకుండా క్యాబినెట్లో నుంచి మీరే బర్తరఫ్ చేసి అవినీతికి పాల్పడ్డాడని చెప్పింది మీరే కదా. మరి 2.5 సంవత్సరాలలో ఈ రాష్ట్రంలో రాజకీయ అవినీతి లేదు. రాష్ట్రం మొత్తం నీతివంతంగా పాలిస్తున్నాం.
అసలు అవినీతి రహిత రాష్ట్రంగా తెలంగాణ ఉన్నది. ప్రధానమంత్రి మమ్మల్ని భుజం తట్టిండని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ప్రధానమంత్రి గారు ఈయన భుజం ఎప్పుడు తట్టిండో మాకు తెలియదు, కానీ సెప్టెంబర్ 17 రోజు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు వరంగల్లో ఏ తెలంగాణ విమోచన దినానికి వచ్చినప్పుడు కేసీఆర్ కుటుంబం అవినీతి అక్రమాలకు పాల్పడుతుంది, వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోసుకుంటున్నారని చెప్పి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గారు వరంగల్లో ఈ ప్రభుత్వాన్ని నిలదీయడం జరిగింది. కాబట్టి జరగనివి, చెప్పనివి, మాట్లాడనివి అన్ని జరిగినట్టుగా ఆయన ఊహాగానాలతోని ఈస్ట్ మన్ కలర్ సినిమా చూపిస్తున్నాడు. ఎక్కడ కూడా నేను ఈరోజు ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా, మీరు నీతివంతమైన పాలన అందిస్తున్నారని ప్రధానమంత్రి గారు ఎక్కడ మాట్లాడినరో మీరు బయట పెట్టండి. ఈరోజు ప్రధానమంత్రి గారు మాట్లాడకపోయినా ఆయన నిన్ను నీతివంతమైన ముఖ్యమంత్రి అని భుజం తట్టిండని ఏవైతే కథలు చెప్తుండ్రో ఇదంతా ప్రజల్ని మభ్యపెట్టడానికి, ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి. కాబట్టి ఇవాళ నువ్వు నీతివంతమైన పాలన అందించిన అని అంటే ఈరోజు వాటర్ గ్రిడ్ కానీ, ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద కానీ, యాదాద్రి పవర్ ప్రాజెక్టు మీద కానీ, హౌసింగ్ విషయంలో కానీ, ఇలా విద్యుత్ కొనుగోళ్ల విషయంలో కానీ మీరు నిజాయితీగా ఉంటే సిబిఐ విచారణకు మీరు ఆదేశించండి. ఆధారాలను చూపించి సిబిఐ ముందల అన్ని ఆధారాలను మేము పెడతాము. కాబట్టి ఈనాడు తప్పుదోవ పట్టించి ప్రశ్నిస్తామనే తెలుగుదేశం పార్టీ గొంతును శాసనసభలో నొక్కి మీరు రాజకీయంగా పబ్బం గడుపుకోవాలనుకుంటారు. 4 గోడల మధ్య శాసనసభలో నుంచి మీరు బహిష్కరిస్తే తెలంగాణ సమాజం మొత్తం ఈరోజు మిమ్మల్ని ప్రశ్నించడానికి సిద్ధమవుతుంది. 31 జిల్లాలలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా ప్రజల తరఫున పోరాటం చేసి ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్తామని చెప్పి చంద్రశేఖరరావు గారిని హెచ్చరిస్తున్నాము. బడ్జెట్ సమావేశాల్లో మౌనంగా ఉండటమే మేము చేసిన నేరమైనట్టుగా ఒక్క మాట మాట్లాడకపోయినా, గవర్నర్ గారి ప్రసంగానికి అడ్డు తగలకపోయినా, శాసనసభ చరిత్రలో ప్రశాంతమైన వాతావరణంలో కూర్చున్న మమ్మలను సస్పెండ్ చేశారు. మరి గవర్నర్ గారు మీరే సజీవ సాక్ష్యం. ఆ సభలో జరిగిన సంఘటనలకు మీరే ప్రత్యక్ష సాక్ష్యం. శాసనసభలో 8 కెమెరాలు ఉన్నాయి. ఆ సీసీ ఫుటేజ్ని తీసుకురండి, లేకపోతే రికార్డ్స్ని మీరు పరిశీలించండి. మేమేమైనా అమర్యాదగా ప్రవర్తిస్తే ఏం శిక్ష విధించినా సిద్ధమని చెప్పి గవర్నర్ గారికి చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని కూడా డిమాండ్ చేస్తున్నాం. గతంలో తెలంగాణ ఏర్పడి మొట్టమొదటి శాసనసభ సమావేశాల్లో కొంతమంది సభ్యులను అవమానపరిచారని చెప్పి ఆ రోజు మీరు శాసనసభ కమిటీ హాల్లో ఏం జరిగిందో చూపించారు. మీకు చేతనైతే మీరు నిజాయితీ నిరూపించుకోదలుచుకుంటే, మేము తప్పు చేసినామని మీరు భావిస్తే రేపు శాసనసభ కమిటీ హాల్లో గవర్నర్ గారి ప్రసంగం సందర్భంగా ఏం జరిగినామో మీరు రికార్డు ఒకసారి చూపించండి. అక్కడ మేమన్నా తప్పు చేశామా, మా సీట్లో మేము కూర్చున్నామా, లేకపోతే స్పీకర్ గారి పోడియం ముందుకు వచ్చామా, మీరు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు మమ్మల్ని ఎవరైతే సస్పెండ్ చేశారో అదే హరీష్ రావు గారు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా, దొంగే దొంగన్నట్టుగా ఇదే గవర్నర్ గారు కుర్చీ లాగి ఆయన మీద దాడి చేసి ఆయన మీద పుస్తకాలు దించి ముఖం మీద విసిరేసిన వ్యక్తి ఈరోజు శాసనసభ నియమ నిబంధనల గురించి మాట్లాడటం అంటే దొంగే దొంగన్నట్టుగా హరీష్ రావు గారి వ్యవహార శైలి ఉంది. అంటే ఒక్కొక్క సంఘటనకి మనం సమర్థించుకుంటూ పోతున్నారు. ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాబట్టి ప్రత్యేక పరిస్థితుల్లో చేసినవని అంటే ఆ రోజు నిబంధనలు లేవా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ సభకైనా నిబంధనలు ఉంటాయి. ఎప్పుడైనా మర్యాదగా ప్రవర్తించాల్సిన సందర్భం ఉంటుంది. మీరు అమర్యాదగా ప్రవర్తించి మేము నిశ్శబ్దంగా ప్రశాంత వాతావరణంలో క్రమశిక్షణతో గవర్నర్ గారి మీద మేము గౌరవంతో కూర్చుంటే మౌనంగా ఉండటమే నేరమైనట్టుగా మీరు ఈరోజు చూపిస్తున్నారు. తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదు. ఇప్పటికైనా కేసీఆర్ గారు తప్పుడు వైఖరిని విడనాడి లేని అధికారాన్ని ఉపయోగించి గవర్నర్ గారి స్పీచ్ సందర్భంగా స్పీకర్ గారి పాత్ర లేకపోయినా శాసనసభ వ్యవహారాల మంత్రి గారు దానికి సంబంధించిన మమ్మల్ని సస్పెండ్ చేస్తూ పెట్టిన తీర్మానాన్ని బేషరతుగా ఉపసంహరించుకోవాలి. ఈరోజు పసుపు జెండా చూస్తేనే భయం అవుతుంది కేసీఆర్కు. శాసనసభలో ప్రజా సమస్యలు మాట్లాడతామని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతు పోరుబాట, మంత్రుల నియోజకవర్గాల్లో అనేక సభలు పెట్టి ఆ యొక్క అవినీతి బండారాన్ని బయట పెడతామని, ప్రజా సమస్యలు వెలుగెత్తి చాటుతామని మా గొంతు నొక్కేందుకు తప్ప
గవర్నర్ గారి సహకారం చూపించారు తప్ప మమ్మల్ని సస్పెండ్ చేయడానికి గవర్నర్ గారి ఉపన్యాసం సందర్భంగా జరిగిన సంఘటన కాదు. మేము శాసనసభలో మీ యొక్క బండారాన్ని బయటపడతామని భయపడి మమ్మల్ని సస్పెండ్ చేశాం. ఇప్పటికైనా తప్పును తెలుసుకొని బేషరతుగా మా మీద విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. సో థ్యాంక్ యూ. జై తెలుగుదేశం. జై తెలుగుదేశం.